ఇప్పుడు ఇంతకు ముందుల ప్రభుత్వం చూసుకుంటే ఒక కేసీఆర్ 9 సంవత్సరాల పరిపాలనలో అతను కొన్ని మంచి పనులు చేసిండు, కొన్ని అతను ఏం చేసిండో తెలియదు కానీ అది అది దేవుడికి తెలుసు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళల కోసం ఉచిత బస్సులు ఏవైతే పథకాలు పెట్టారో అవి బాగానే ఉంది. కానీ ఇందులో ఒకటి ఏంటంటే దళితులకు ఇచ్చినటువంటి దళిత బంధు అది అసలు నెరవేర్చట్లేదు. అది నామమాత్రానికి అయిపోయింది. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి నాలాల మీద ఉన్నటువంటి ఇళ్ళని కూలగొడుతారు, అది బాగానే ఉంది. ఆ ఇల్లు కూలగొట్టడం మంచి పద్ధతే, కాదని కాదు. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాలాల మీద ఇల్లు కట్టుకుంటే ప్రకృతి విపరీతంగా ఇచ్చేస్తుంది, అది వాస్తవమే. కానీ ఈ నాలాల మీద ఇల్లు కూలగొట్టినట్టుగానే కేసీఆర్ ప్రభుత్వంలో కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి పంచి ఆ ఇండ్లు కూలగొడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పేదల ఇండ్లు కూలగొట్టడం వలన పేదలు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అందులో ఇప్పుడు నేను నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసిన. ఆ ఫాములు ఆ మున్సిపాలిటీకి మాత్రమే పరిమితమైనవి, కానీ నాకు ఇంతవరకు ఇల్లు రాలేదు, నాకు ఏ విధమైనటువంటి ఆధారం లేదు. కానీ ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మంచి పరిపాలన చేస్తున్నారు. ఆయన సీఎంగా మంచిగానే తెలంగాణ రాష్ట్రంలో మంచి సుభిక్ష పరిపాలన చేస్తున్నాడు, బాగానే ఉంది. కానీ ఆయన ఇంకొద్దిగా ముందు ఆలోచించి పేదలకు ఏవైతే డబుల్ బెడ్రూమ్లు కట్టినవి ఉన్నాయో అవి పంపిణీ చేస్తే, ఆ పంపిణీ చేసిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇదే ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అవుతుందని చెప్పేసి నా ఒపీనియన్. అదే కాకుండా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని విధాలైనటువంటి అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగాలు లేక వాళ్ళు హిజడాల్లాగా డ్రెస్సులు వేసుకొని రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటూ డబ్బులు అడగడం అలాంటివి చేస్తున్నారు. అయితే నిరుద్యోగులు ఇలాంటి చెడు అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారో ఆ చెడు అసభ్య కార్యకలాపాలకు పాల్పడకుండా, ఈ భిక్షాటన చేయకుండా వాళ్ళకు ఉద్యోగ ఏదైనా మంచి దారి చూపిస్తే ఇలాంటి అసభ్య కార్యకలాపాలకు పోకుండా వాళ్ళు మంచి దారిలో ఉంటారు. దేశంలో కూడా మంచి పౌరసత్వం బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో ఉండి ఇలాంటి అసభ్య కార్యకలాపాలకు పాల్పడకుండా ఉంటారు. అలాగే ఇప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. నేను ఒక సెక్యూరిటీ ఏజెన్సీ నడిపిస్తున్నా. నేను ఎన్నో సంవత్సరాల నుంచి లోనుకు తిరుగుతున్నా, కానీ నాకు సిబిల్ లేనందువల్ల లోన్ రావట్లేదు. కనుక ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మాలాంటి ఎస్సీ క్యాండిడేట్స్కి, నిజమైనటువంటి ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దళిత బంధు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కోరుకుంటాం. అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో నేను దళిత బంధువుకి ఎన్నోసార్లు అప్లై చేసిన, కేసీఆర్కి డైరెక్టు ప్రగతి భవన్కి ఉత్తరాలు కూడా రాసిన, దానికి సంబంధించినటువంటి కాపీలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం స్పందించి మాలాంటి ఎస్సీ క్యాండిడేట్స్కి, మంచి ఎస్సీ క్యాండిడేట్స్ అని కాదు అన్ని కుటుంబాల వారికి అన్ని విధాల లోన్లు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను.